ఉంటుంది, అది వచ్చి తీసుకోండి. సంధింప భక్తితో నిన్ను చేర్చుచున్నాము మా కృపను. ఇప్పుడు అందరూ రైజ్ అప్ యువర్ హ్యాండ్స్, రైజ్ అందరూ. హల్లెలూయా ప్రైజ్, హల్లెలూయా ప్రైజ్ హి ద లార్డ్, హల్లెలూయా ప్రైజ్. గట్టిగా చెప్పాలి. ఖైటా ఖైటా ఖైలు ఫీలు సైలెన్స్. ఇప్పుడు మళ్ళీ చెప్పు ఖైటా. ఇంకోసారి చెప్పండి ఖైటా. హల్లెలూయా ప్రైజ్ హి ద లార్డ్, హల్లెలూయా. అరే ఎన్నేనా మీ మాటలు? అరే ఒక్క కేజీ టీచర్ ఇక్కడ లేరు, మరి ఎక్కడికి వెళ్ళారో తెలీదు. ఒక్క టీచర్ లేరు ఇక్కడ. హౌ 3 కళ్ళు కొట్టం యోహాన్ అన్న వచ్చి ప్రార్థన చేస్తాడు. కొట్టం యోహాన్ అన్న వచ్చి ప్రార్థన చేయండి. Clap your hands. మాట్లాడకుండా చేయండి రా ఇది. నేను చేసినట్టే చేయాలి, మార్చేస్తున్నారు. మళ్ళీ ఇంకా అంటాను రెడ్డి. చెయ్యండి అమ్మా. ఆమేన్ ఆమేన్. కొట్టం యోహాన్ అన్న పిలిచి 5 నిమిషాలు అయిపోయింది. సరే అన్న, రాజన్న రండి ప్రార్థన చేయండి. దువాడ రాజన్న వచ్చి ప్రార్థన చేయండి. మరి వస్తున్నారా? సరే టైం అయిపోతుంది ఇక్కడ. జాయిన్ యువర్ హ్యాండ్స్, షౌట్ ఆమేన్. ఆమేన్ అన్నారండి. One, 2, 3. రండి రోహన్ గారు. పిల్లలు మాట్లాడితే నేను ప్రార్థన చేయను. మీరు ఇలా మాట్లాడుతూ ఉండండి, మీరు అలా మోకాళ్ళ మీద ఉంటారు. ఎవరైనా మాట్లాడితే ఇక్కడ నిలబడతాను చెప్పి ఆంటీ వాళ్ళు సింగింగ్ ఇచ్చేసి మీరు తీసుకోండి. మీరు మాట్లాడితే ప్రార్థన లేదు, అలాగే ఉంటారు. అరే దృశ్యం అరే ఎవరు మాట్లాడేది? ప్రార్థన ప్రార్థన ప్రార్థన.
1 2 3 ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుంటాం. బాగా చేయండి, చేతులు జోడించండి, కళ్ళు మూయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ స్తుతులు కూడా పూజించండి. వందనాలు ప్రార్థిస్తున్నాం. సాయంకాల సమయంలో ఈ పాదసముద్రానికి ఈ వేదతని ఆరాధించడానికి, నేను మహిమపరచడానికి, స్తుతించడానికి, ఈ యొక్క నాయన ఈ పాపాలు చేసినటువంటి బిడ్డలు ఉంచడానికి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ బిడ్డలకు కావాల్సిన అవసరాలను కాట్లు వాటిలో మీరు అభివృద్ధి సహాయం చేయాలి. వాతావరణం మీ స్వాధీనం ఉంటారు, టీచర్లు మీ స్వాధీనం ఉంటారు, సెంటర్లు మీ స్వాధీనం ఉంటారు, టీచర్లు పనిచేసే వారు మీ స్వాధీనం ఉంటారు. అన్ని విషయాల మీద ఆయన మీ గొప్ప హస్తాలకు అప్పగించుకుంటూ ఆయన ఆర్థిక సంస్థల నుండి ఎవరికైనా నాయకత్వం వహించి మాకు కావాల్సిన ఆశీర్వాదం మాకు పట్టేస్తుంది, మాకు కావాల్సిన జీవనం పట్టించిన సహాయపడండి. ఈ వేడ ఏ శ్రమను బంధిస్తూ నా శుద్ధి కలిసి బాగుంటుంది నమ్ముతూ తెలుసుకుని అయిపోవచ్చు. ఈ నామమున ఈ ప్రార్థన ఈ రోజు వేడుకుంటున్నాం తండ్రి. మాట్లాడమని మాట్లాడే వాళ్ళని నిలబెట్టిస్తాను, మాట్లాడే వాళ్ళని ఇక్కడ నిలబెట్టిస్తాను. కదా చెప్తే అర్థమైంది కదా, తెలుగు కదా మీ అందరికీ దూరం చూసుకోమని చెప్పాను కదా. ఎక్సాలే చెప్తుంటే అర్థం నుంచి మాట్లాడలేదు కదా. ఎవరు ఇంకా మాట్లాడేది? ఇప్పుడు రండి మాట్లాడండి. దాన్ని పాటలు పాడాలి, దేవుని మయంపరచాలి కదా. మాట్లాడతారా పాటలు పాడతారా? ఓకే, ఆంటీ వాళ్ళు వస్తున్నారు, తర్వాత పాటల్లో నడిపిస్తారు. మీరు ఎవరు కూడా మాట్లాడు, కూర్చో. అరే కూర్చో. మీరు మాట్లాడితే మళ్ళీ పిలుస్తా పైకి. మళ్ళీ ఎవరు మాట్లాడుతున్నారు? ఆంటీ రాలేదా? నెట్ మనం ఏం పాట వల్ల సరే. షీట్లో నుండి సాంగ్ నంబర్ మాట్లాడద్దు. సాంగ్ నంబర్ 1 షీట్లో. అద్వితి నీకే వందనం, రక్తము కాచితివే పాపము భరింప, శ్రమలను పొందితి శాపము భరింప, చూపితివి రక్షణనిచ్చితివి, ప్రేమను చూపితివి రక్షణనిచ్చి
అద్వితీయుడా యేసయ్యా నీకే వందనం ఆత్మతో సత్యముతో ఆరాధించుము అద్వితీయుడా యేసయ్యా నీకే వందనం ఆత్మతో సత్యముతో స్థిరపరచి నీలో నిలిపితివి జీవముతో నింపి మమ్ము బలపరచితివి నీలో జీవముతో నింపి నీ చిత్తము తెలిపి నడిపించుచుంటివి చిత్తము తెలిపి నడిపించుచుంటివి నీకే వందనం నీకే వందనం వందనం ఆత్మతో సత్యముతో ఆరాధించెదం అద్వితీయ నా మంచి కాపరి యేసే ఇంకా VBS ఎన్ని రోజులు ఉంది చెప్పండి మరి ఒక్కరోజు చక్కగా పాటలు పాడాలి కదా తర్వాత ఇట్లాంటి సంతోషం దొరుకుతుందా కాబట్టి మాట్లాడకుండా అమ్మ జర చూడమ్మ ముందర నలుగురు చూడు అక్కడ చూడు కీర్తన మంచి కాపరి యేసే నా మంచి మిత్రుడు యేసే నా మంచి నావికుడు యేసే నా గొప్ప దేవుడు యేసే నా మంచి కాపరి యేసే పాడాలి నా గొప్ప మిత్రుడు యేసే నా గొప్ప నావికుడు యేసే నా గొప్ప దేవుడు యేసే ఆహా ఎంత సంతోషం ఆహా ఎంత ఉల్లాసం ఆహా ఎంత సంతోషం ఆహా ఎంత ఉల్లాసం సింహములో దానియేలును రక్షించిన వాడు నా దేవుడే సింహపు బోనులో సంతోషం ఆహా ఎంత ఉల్లాసం ఆహా ఎంత సంతోషం ఆహా ఎంత యేసే నా గొప్ప మిత్రుడు యేసే నా గొప్ప నావికుడు యేసే నా గొప్ప దేవుడు యేసే ఆహా సంతోషం ఆహా ఎంత ఉల్లాసం ఆహా ఎంత సంతోషం ఆహా ఎంత ఉల్లాసం చెరసాల నుండి ఆ యోసేపును రక్షించినవాడు నా దేవుడే చెరసాల నుండి ఆ యోసేపును హెచ్చించినవాడు నా దేవుడే ఆహా ఎంత సంతోషం ఆహా ఎంత ఉల్లాసం ఆహా ఎంత సంతోషం ఆహా ఎంత ఉల్లాసం
మాటలు వినబడుతున్నాయి. సరే, స్టాండ్ అలా నిలబడండి. త్వరగా త్వరగా స్టాండ్ 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 అంటే నిలబడాల. ఇంకా బాయ్స్ ఓకే రెడీ. ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे. अंदर जाला. ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे. सीनियर्स चला एक्शन. मेरे लिए विश्व मेरे लिए बहुत, मेरे लिए बहुत अच्छा है. खुशी मनाओ खुशी मनाओ खुशी मनाओ. ताल ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे. ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे. ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे. ताल बजिया है यीशु मेरे लिए प्राण दिया है. यीशु मेरे लिए प्राण दिया है. यीशु मेरे लिए प्राण दिया है. खुशी मनाओ खुशी मनाओ खुशी मनाओ खुशी मनाओ. ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे. 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 यीशु मेरे लिए प्राण दिया है. 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 खुशी मनाओ खुशी मनाओ खुशी मनाओ खुशी मनाओ. बजाओ ताल बजाओ ताल बजाओ रे. ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे. ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे. ताल बजाओ यीशु यीशु मेरे लिए बहुत दिया है. यीशु में मनाओ खुशी मनाओ. ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे. ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे. ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे. ताल बजाओ ताल बजाओ మీద పాడిస్తా, చాలా చక్కగా చేయాలి. అర్థమైందా? అరే కేజీ వాళ్ళకి కదా యాక్షన్ సాంగ్స్. సరే ఓకే ఓకే. ఆయ్ 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 ఓకే ఓకే ఓకే. హలో మాట్లాడుతున్నానా? చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళ వైపు వీడియో తిప్పలే కానీ చాలా బాగా చేస్తున్నారు. Whose side I'm living on, leaning on the Lord's side. Whose side I'm leaning on the Lord's side. I lean, I lean, I lean, I lean, leaning on the Lord's side. I lean, I lean, I lean, I lean, leaning on the Lord's side. Whose side you're standing on? Standing on the Lord's side. Whose side you're standing? I stand, I stand, I stand.
clapping on the Lord's side. Whose side I'm clapping on the Lord's side. I clap, clapping on the Lord's side. I clap. Whose side you're jumping on the Lord's side. Whose side you're jumping on the Lord's side. I jump, jumping on the Lord's side. I jump, jumping on the Lord's side. Whose side you're dancing on the Lord's side. Whose side you're dancing on the Lord's side. I dance, dancing on the Lord's side. I dance, dancing on the Lord's side. మళ్ళీ వచ్చింది సీనియర్ బాయ్స్ చాలా బాగా చేస్తున్నారు. అరవద్దు గుడ్, వెరీ గుడ్. అదేలే పాడు. రెడీ. అల్లరి చేసే పాటలు ఆపేస్తాను. వచ్చింది VBS ఎంతో హ్యాపీ VBS లో VBS లో బొమ్మలు కంకణి కంటత వాక్యాలు రంగుల బొమ్మలు ఇక సంతోషమే ఇక సంబరమే VBS లో VBS లో స్కూలుకు వెళ్ళిన దొరకని గూగుల్లో వెతికిన దొరకని స్కూలుకు వెళ్ళిన దొరకని గూగుల్లో వెతికిన దొరకని సంతోషం మన యేసయ్య యొద్ద దొరుకును. ఎక్కడ దొరకని సంతోషం మన యేసయ్య యొద్ద దొరుకును. హల్లెలూయా 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 హల్లెలూయా. పరమే ఈ హెర్మోను VBS లో సంతోషమే ఇక సంబరమే VBS లో. సరే, ఇంకేం పాట పాడదాం చెప్పండి. అందరు అరవద్దు, ఒక్కరు చెప్పాలి. గొప్ప దేవుడు అంట. కూర్చోండి. సెట్ వెరీ గుడ్. వెరీ గుడ్. చాలా సంతోషంగా ఉన్నారు మా పిల్లలు. ఈ పాటతో పంపించేస్తాం. సరే, ఈ పాట పాడేటప్పుడు తర్వాత జూనియర్ బాయ్స్ గర్ల్స్ రెడీ. పల్లవి పాడిపోండి నాన్న. గొప్ప కార్యాలు మహిమా కార్యాలు ఎన్నెన్నో చేసిన చూడు. గొప్ప కార్యాలు మహిమా కార్యాలు ఎన్నెన్నో చేసిన చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా.
కలిసిపోవచ్చు. ఎదురొచ్చిన సముద్రము చీల్చి ఆరిన నేలను చేస్తే ఎదురొచ్చిన సముద్రము చీల్చి నీళ్లను గోడగా నిలిపి నడిపించిన దేవుని చూడు. నీళ్లను గోడగా చేసి నడిపించిన దేవుని చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. దేవుడు యేసు గొప్ప కార్యాలు మహిమా కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు గొప్ప కార్యాలు మహిమా కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. తన వారి పక్షము నిలిచి యుద్ధము చేసిన దేవా తన వారి పక్షము నిలిచి యుద్ధము చేసిన దేవా దుష్టాగ్ని బాణమును తెగనరికిన వైనము చూడు. దుష్టాగ్ని బాణమును తెగనరికిన వైనము చూడు. పడరా. ఆమేన్ ఆమేన్ కార్యాలు ఎన్నెన్నో చేసిడు చూడు. గొప్ప దేవుడు గొప్ప దేవుడు. కేజీ పిల్లలు ఇప్పుడు ఏం చేయాలంటే అందరు లేచి నిలబడాల. కేజీ గర్ల్స్ బాయ్స్ కేజీ గర్ల్స్ బాయ్స్ కరెంటే పోయిందా? ఉండాలా. ఉదయం ఒక మాట చెప్పిన 1 అంటే కరెక్ట్గా లైన్లో ఉండారేమో కావాలి. బాయ్స్ టీచర్స్ రండి మా. కేజీ బాయ్స్ త్వరగా లైన్లో నిలబడాలి. మంచి కథ చెప్తారు ఇప్పుడు. కొంచెం వెనక్కి జరగండి బాయ్స్. 1 అంటే ఏం చేయాలా? మీ లైన్ కరెక్ట్గా ఉండారా లేదా చూసుకోండి. ఓకేనా? 2 అనగానే కొంచెం వెనక్కి జరగండి. టీచర్స్ నిలబెట్టండి అమ్మా. వెనక ఉండే బాయ్స్. ఇప్పుడు 9వ లెసన్ మీకు చెప్పబడుతుంది. 9వ లెసన్. ఇప్పుడు 1 అంటే ఏం చేయాలా? మోకరించాలి, నీల్ డౌన్ చేయాలి. 1 ఎందుకు క్లాస్ అవసరం లేదు. 2 అనిపిస్తుంది. 2 బాయ్స్ 2 చేయమన్నా. 2 అయిపోయిందా? రెడీ? 3 కళ్ళు మూసుకోవాలా. అందరు కళ్ళు మూసుకోవాలా. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు. ఈ మధ్యకాల సమయంలో చిన్నబిడ్డల మధ్య గడుపుతున్న ఈ కొద్ది సమయాన్ని దీవించండి ప్రభావ. తనకు అర్థమైన రీతిలో మీ మాటలు తెలియజేయడానికి తను బలపరచండి. కడిగి పరిశుద్ధపరచమని, సమయాన్ని దీవించమని, ఇచ్చిన బిడ్డలో మీ కార్యాన్ని జరిగించమని పోతామని వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ మీ రక్తాన్ని పోషించుకుంటూ
మీ కృపను మీ సహాయాన్ని కోరుకుంటూ మనము చెల్లిస్తూ ప్రభురక్షకుడు యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు ప్రైజ్ ది లార్డ్. చేతులు కట్టుకోండి బాయ్స్. త్వరగా మీకు రేపటికి లాస్టా VBS? పిల్లలు చూడాలి, నన్నే చూడాలి మీరు. రేపటికి లాస్టా మీకు? అవునా? అయితే ఇంకో 2 రోజులు పెడతారంట అంకుల్ వాళ్ళు. ఎందుకో తెలుసా? మీరు కథలు వినట్లేదంట, బాగా వద్దా? మీరు అల్లరి చేస్తే 2 రోజులు పొడిగిస్తాం మరి. సరేనా బాయ్స్? వినాలి, చేతులు కట్టుకోండి, సరిగ్గా కూర్చోవాలి. మా సండే స్కూల్లో నేను ఏం చేస్తా తెలుసా? మా సండే వాళ్ళని ముందు నిలబెట్టి షర్ట్ తిప్పుతానని చెప్పి ఇంకా స్టార్ట్ చేస్తాను అనమాట. అప్పుడు వెంటనే వాడు అమ్మో అని సైలెంట్ అయిపోతారు. ఇప్పుడు మీరు అలా సైలెంట్గా ఉండండి. ఏం కథ వింటున్నాం మనం? చెప్పాలి, ఏ కథ వింటున్నాం? రాణి అయిన ఎస్తేరు గురించి వింటున్నాం కదా పిల్లలు. ఎక్కడి వరకు విన్నారు? చెప్పాలి, ఎక్కడి వరకు? హామాను ఏం చేసింది రాణి అయిన ఎస్తేరు? పిలిచింది. ఎక్కడికి పిలిచింది? చెప్పాలి పిల్లలు, ఎక్కడికి పిలిచింది? విందుకు పిలిచింది. ఎవరు పిలిచారు? రాణి అయిన ఎస్తేరు హామానుని పిలిచిందన్నమాట. ఇది వాడుకోవచ్చాక, ఇది ఎక్కడికి పిలిచింది రాణి అయిన ఎస్తేరు? చెప్పండి, ఎక్కడికి పిలిచింది? ఎక్కడ ఉంటారు రాజు వాళ్ళు, రాణి వాళ్ళు? కోటలో ఉంటారు కదా. హామానుని భోజనానికి రమ్మని పిలిచింది. ఎందుకు పిలిచిందో మీకు తెలుసా? తెలియదు కదా. అయితే హామాన్ ఏం చేయాలనుకున్నాడంట? చెప్పాలి పిల్లలు, హామాన్ ఏం చేయాలనుకున్నాడు? యూదులందరినీ చంపాలనుకున్నాడు. ఎస్తేరు ఎవరు? చనిపోతుందని చెప్పి రాణి రాజుతో మాట్లాడడానికి ఎవరు జనాంగాన్ని అంతా నాశనం చేయాలనుకున్నారు? హామాను కదా. అందుకే హామాన్ని కూర్చోబెట్టి రాజుతో మాట్లాడించి తను తన జనాంగాన్ని కాపాడుకోవాలని ఎస్తేరు రాణి ప్రయత్నించిందనమాట కదా. ఇప్పుడు ఈ ఎస్తేరు రాణి అనుకుంటుంది, ఎవరితో మాట్లాడాలి మరి? తన జనాంగం చనిపోకుండా ఉండాలంటే ఎవరితో మాట్లాడాలి? రాజుతో మాట్లాడాలి కదా. రాజుతో మాట్లాడాలంటే సామాన్యమైన విషయమా? కాదు కదా పిల్లలు. రాజు కోపం వచ్చిందనుకో శిక్షిస్తాడు, మరణానికి అప్పగిస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే రాణి ఎస్తేరు ఏం చేసిందంటే ఆలోచిస్తుంది, రాజుతో మాట్లాడాలి, నేను రాజు దగ్గరికి వెళ్ళాలి అని ఎస్తేరు రాణి ఆలోచిస్తుంది. ఆలోచిస్తున్నప్పుడు ఏం జరిగిందంటే రాజు కూడా అనుకుంటున్నాడు అనమాట. కనబడుతుందా పిల్లలు? చూడాలి, ఎవరైనా రాజు. ఈ రాజు కూడా అనుకుంటున్నాడు, ఈరోజు ఎస్తేరు నన్ను ఏం అడుగుతుందో, నేనేం కొనించాలో కదా. మీరు అడుగుతారా మీ మమ్మీ డాడీని? అడుగుతారా మీరు మీకేం కావాలో కదా. ఆ దినాల్లో రాజులని అలా అడిగేవాళ్ళు అనమాట. ఒకవేళ ఏమైనా తేడా అయిందనుకో భయంకరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ రాణి ముందుగానే ప్రార్థన చేసుకుంది, ఇప్పుడు అడగడానికి సిద్ధపడుతుంది అన్నమాట. రాజు కూడా ఆలోచించుకుంటున్నాడు, రాణి ఏం అడుగుతుందో. రాజ్యంలో సగభాగాన్ని రాణి రాజ్యంలో సగభాగం అడిగిందనుకో, అదైనా నేను ఇస్తాను. బంగారం అడుగుతుందా, వజ్రాలు అడుగుతుందా, ఏమడుగుతుందో అని రాజు ఆలోచిస్తున్నాడు. ఇంకా మూడో వ్యక్తి ఎవరున్నారు పిల్లలు? చెప్పండి, ఎవరున్నారు? వెరీ గుడ్, మంచి పిల్లలు మీరు. హామాను. ఒకసారి హామాను చూడండి, ఎలా ఉన్నారు? ఎట్లున్నాడు పిల్లలు హామాను? ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు చెప్పండి? కోపంగా ఉన్నాడా? కోపంగా ఉన్నాడా? కోపం అంటే ఇట్లా అన్నట్టు
ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు చెప్పండి? బాధతో ఉన్నాడనమాట. ఇలా పెట్టుకొని కూర్చున్నాడు. ఎందుకు చెప్పండి? రాణి నన్ను విందుకు పిలిచింది, అక్కడ ఏం మాట్లాడతారో ఆయన కూడా ఒకటి చేయాలనుకుంటున్నాడు కదా. ఏమని? యూదులందరినీ నేను చంపాలి, నా ఆలోచన గెలుస్తుందో లేదో, రాణి అయినా ఇస్తే ఏం మాట్లాడుతుందో అనుకొని హామాను కూడా భయపడుతున్నాడంట. ఇంతకుముందు ఎలా ఉండేవాడు హామాను? గర్విష్ఠంగా ఉండేవాడు కదా. ఎందుకు? మేమే గ్రేట్ అనుకొని ఈ హామాను అలా ఉండేవాడు. అవునా కదా కదా పిల్లలు? అయితే హామాను ఇప్పుడు భయపడుతున్నాడు. ఏమని? ఏం జరుగుతుందో ఏమో, నా పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో అని హామాను భయపడుతున్నాడు. ఇప్పుడు ఎస్తేర్ రాణి రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాలి. రాజు దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళి మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడుతున్నారు చెప్పాలి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎస్తేర్ మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందో చెప్పండి పిల్లలు. ఏమని మాట్లాడుతుంది ఎస్తేర్ రాణి? ఏమని మాట్లాడడానికి వెళ్ళింది? నా ప్రజలతో పాటు నేను కూడా చనిపోతున్నాను అని మాట్లాడుతుంది కదా. అవునా? అంతే కదా, అదే కదా మాట్లాడడానికి వెళ్ళి. అయ్యా బాయ్స్ మీరు అస్సలు వినట్లేదు. ఏమని చెప్తుందంటే మంచి కూర్చోరా, మంచి కూర్చో. కానీ రాజు దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుందంటే, నా జనాంగము నేను మరణానికి అప్పగించబడుతున్నాము, మమ్మల్ని అమ్మి వేస్తున్నారు అని చెప్తుందన్నమాట ఇండైరెక్ట్ గా. ఎవరు అమ్మి వేస్తున్నారు? ఎవరు మరణానికి అప్పగిస్తున్నారు? ఎవరు అప్పగిస్తున్నారు పిల్లలు? ఎస్తేర్ రాణిని, తన జనాంగాన్ని. ఇందాక చెప్పాడు కదా, ఎవరు చెప్పాలి? ఎవరు? మరి రాజు రాణి చనిపోబోతుంది అంటే ఎవరైనా సైలెంట్ ఉంటారా? రాణి ఎవరు? రాజు యొక్క భార్య కదా. ఎస్తేర్ రాణి ఎవరు? రాజు యొక్క భార్య. మరి రాజు యొక్క భార్య చనిపోతుంది అనుకోండి, అప్పుడు రాజు హ్యాపీగా ఉంటాడా? సంతోషంగా ఉంటాడా? అమ్మో, నా భార్యని ఎవరు చంపాలనుకుంటున్నారు? నా భార్య యొక్క జనాంగాన్ని ఎవరు హతమార్చాలనుకుంటున్నారు? వాడు ఎక్కడున్నాడు అని చెప్పి రాజు చాలా సీరియస్గా కోపంతో, చూడండి, ఇంతకు ముందేమో ఆలోచించాడు కదా రాజు, ఇప్పుడేమో ఎలా ఉన్నాడు చెప్పండి. చెప్పండి ఎలా ఉన్నాడు చెప్పాలి పిల్లలు. కనబడుతుందా మీకు? పిక్చర్ కనబడుతుందా? చాలా కోపంతో ఉన్నాడు అనమాట. అసలు ఎవరు చంపాలనుకుంటున్నారు? నా భార్య యొక్క జనాంగాన్ని ఎవరు చంపాలనుకుంటున్నారు అన్నప్పుడు పాపం రాజుకు తెలియదు. ఎస్తేరు యూదురాలని రాజు తెలుసా? తెలీదు. రాజు ఆలోచించుకుంటున్నాడేమో. ఏమని? అయ్యో, నాకు ఎస్తేరు చెప్పలేదు, తెలీదు అనుకొని రాజు అనుకున్నాడు అనమాట. అయితే రాజు కోపం వచ్చింది ఒకటేసారి. ఎవరు వారు, ఎక్కడున్నారు అని చెప్తే అప్పుడు రాణి అయిన ఎస్తేర్ ఏం చేసిందంటే ధైర్యంతో, ఎంతైనా భయం కదా పిల్లలు, భయం వల్ల అలా రాజుతో మాట్లాడాలంటే భయంతో రాజు ఎత్తుకు వెళ్ళి చెప్పిందనమాట. ఏమని అనంటే, నా జనాంగాన్ని చంపడానికి చూసింది ఎవరు అనంటే ఈ దుష్టుడైన హామాను. ఎవరంట చెప్పాలి? ఎవరంట? హామాను. చెప్పిన వెంటనే ఈయనకి ఎలా అనిపించింది? హామాన్కి ఎలా అనిపించింది? ఇంతకుముందే భయంతో ఆందోళనతో ఉన్నాడు కదా. ఓ నాయనో, ఓ దేవుడో, ఈ రాణి చల్లకుండా ఎక్కడికి వెళ్ళి చెప్పింది? డైరెక్ట్ రాజుగారికే చెప్పింది. వామ్మో, నా పనుందా, రాణిగారిని నేను చంపబోతున్నానంటే ఈ రాజు నన్ను బ్రతికిస్తాడా పిల్లలు? బ్రతికిస్తాడు కదా. ఎందుకు? రాణి అంటే రాజుగారికి ఇష్టం కదా. అవునా? ఎస్తేరు మీద రాణికి ప్రేమ ఉందా లేదా? ప్రేమ ఉంది, దయ ఉంది కదా. ఆమె ఎంతో ప్రార్థన చేసుకుంది తన ప్రజల్ని రక్షించడానికి.
వేసింది. అప్పుడు హామాను ఎంత భయపడుతున్నాడో చూడండి కదా, చాలా భయపడుతున్నాడు. భయపడి ఏం చేశాడంటే, ఇప్పుడు ఎవరిని అడగాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి. ఇప్పుడు తప్పు చేస్తామనుకో పిల్లలు, తప్పు చేస్తామా చేయమా? మీరు చేయరా? మీరు తప్పు చేయరా? మాట్లాడద్దు అంటే మాట్లాడతారు, వినండి అంటే వినరు, పాడండి అంటే పాడరు కదా. అది తప్ప కదా? మరి తప్పు చేసినప్పుడు ఏమడగాలి చెప్పాలి. ఏమైనా అబద్ధం చెప్పామనుకో ఏం చెప్తాం మనం? సారీ అని చెప్తాం కదా. చెప్తారా లేదా? సారీ అని చెప్తారా లేదా? అయితే అమ్మని ఏమనుకున్నాడంటే, వామ్మో నన్ను ఇంత ఘోరంగా ఇది చేస్తున్నారు, నేను రాణి దగ్గరికి వెళ్తాను, రాణి దగ్గరికి వెళ్ళి ఆమెను క్షమించమని అడుగుతాను అని అనుకున్నాడు అనమాట. ఎవరు చెప్పండి? హామాను. ఎస్తేరు రాణి దగ్గరికి వెళ్తాను అనుకున్నాడు. ఈలోపు రాజు కోపం వచ్చి తన నగరంలోనికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు రాజు? కోటలోనికి వెళ్ళిపోయాడు. ఆలోచిస్తున్నాడు, నా భార్యని ఇలా చేయడానికి ఇలా ప్రయత్నిస్తున్నారా అని చెప్పి ఆలోచిస్తూ ఆయన కోటలోకి వెళ్ళిపోయాడు. ఈలోపు ఈ హామాను వచ్చి ఏం చేస్తున్నాడంటే,